నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, శ్రీ విద్య ఉపాసకులు, తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రాజశ్యామల అమ్మవారిని చాలా వైభవోపేతంగా మీరు ప్రతిష్ఠించబోతున్నారు. చాలా చాలా అంటే అమ్మవారి అనుజ్ఞతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం అవ్వాలి. చాలా త్వరితగతిన మీరు అనుకున్న సమయంలోపు చక్కగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజశ్యామల అమ్మవారి గురించి ఇంత విస్తృతంగా ఈ మధ్య కాలంలోనే ప్రజలకు తెలిసినటువంటి ఒక వైనం. అయితే నేను విన్నది ఏంటి అంటే అండి, ఏ స్వరూపమైన ఏ దేవీ దేవతకి సంబంధించి అయినా కానీ ఆ దేవత అనుకుంటే తప్ప ప్రకటితం కావటం కానీ జనాలకి తెలియటం కానీ జరగదు అని నేను వినడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రాజశ్యామల అమ్మవారి యాగాలు చేశారు, తద్వారా ఆయనకి రాజ్యాధికారం వచ్చింది అనేది తెలిసినటువంటి విషయమే కదా. అందులో నిజాలు ఏమిటి? రాజశ్యామల అమ్మవారిని మేము ప్రతినిత్యం కొలుచుకోవాలనుకో, అమ్మవారి స్వరూప మంగళకరమైనటువంటి ఆ స్వరూపాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. మరి ఇంట్లో పటాలు పెట్టుకుని అమ్మవారిని పూజించుకుంటే ఈ అధికారానికి రీత్యా అంటే ఉద్యోగం దగ్గర నుంచి అంటే సామాన్యుల దగ్గర నుంచి చూసుకుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామా? అసలు అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి? ఒక్కసారి మీరు తప్పకుండా అమ్మా. శ్రీమాత్రే నమః. రాజమాతంగేశ్వరి నమః. రాజశ్యామల ఉపాసన అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఒక ఉపాసన. ఈ సాధన చేయటము అనేటువంటిది దీని పట్ల అనేక రకాల అపోహలు ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అవునండి. వాటన్నిటినీ మనం అమ్మవారి యొక్క సాధనకు ఇబ్బంది కలిగించే అంశాలుగా గమనించి అమ్మ దగ్గరికి చేరుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటిది అన్వేషణ చేసుకొని చక్కగా సాధన చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఉదాహరించినట్టుగా మరి కేసీఆర్ గారు గతంలో చేశారు, అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను పొందారు. తర్వాత కూడా యాగాలు చేశారు, కానీ ఫలితం రాలేదు. దానికి కారణం ఏమిటి? ఆ తర్వాత వారాహి అమ్మవారిని పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఫలితం పొందారు. కాబట్టి ఇక్కడ రాజశ్యామల సమయం తగ్గింది, వారాహి అమ్మవారి యొక్క సమయం ప్రారంభమైంది అని అనేక రకాలుగా అన్నీ వింటూ ఉన్నాం. గమనించవలసిన అంశం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా గంటకి 300, 2 గంటలకు 600, 4 గంటలకి 1200 సార్లు అన్నప్పుడు పూర్వకాలంలో కావచ్చు ఇప్పుడైనా సరే కొన్ని ఇంజెక్షన్లు వస్తాయి. ఒకసారి యూస్ చేసిన తర్వాత అది పక్కన పడేస్తాయి. మంత్రం కూడా ఒక వ్యక్తి ఒక సమయంలో సాధన చేసినప్పుడు ఆ సాధన యొక్క బలం ఎంత స్థాయిలో ఉంది, కేసీఆర్ గారి తరపున చేసినటువంటి దానికి. అట్లనే ఇంట్లో చేసే అర్చనలో ఒక రాజకీయ నాయకులే కాకుండా ఎవరైనప్పటికీ కూడా ఏ దేవత అనుగ్రహం పొందాలి అన్నా ఆ తపోశక్తి మనలో ఉన్నంతసేపు మనం 1,00,000 రూపాయలు సంపాదించాము, బ్యాంకులో డిపాజిట్ చేశాము. ఆ చేసిన దాన్ని నేను నెల బడ్జెట్ వేసుకొని నేను సంపాదించిన ఈ 1,00,000 రూపాయలని ఈరోజు నా కారులో పెట్రోల్కి ఇంత, పని వాళ్ళకింత, గుళ్ళో కరెంటు బిల్లు ఇంత, నా ఇంట్లో కరెంటు బిల్లుకి ఇంత, కిరాణాకి ఇంత, వచ్చే పోయే వాళ్ళ మెయింటెనెన్స్ ఇంత, ఒక బడ్జెట్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా వేస్తాను. అవునండి. ఈ 1,00,000 రూపాయలకు నాకు తగ్గట్టు బడ్జెట్ ప్రకారంగా నేను వెళ్తే ఆ వ్యవస్థ ముందుకెళ్తుంది. నా దగ్గర ఉన్నదే 1,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు పని చేస్తున్నామంటే కొంతకాలం నడుస్తుంది, ఎప్పుడైనా ప్రమాదమే. ఇక్కడ కూడా సాధన అనేటువంటిది ముందు ఆ తపోశక్తి అనేటువంటిది ఆ 1,00,000 రూపాయలు డిపాజిట్ కన్నా 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో 1 కోటి రూపాయలు దాంట్లో ఉంటే ఎంత బలమో, మంత్రశాస్త్రం కూడా ఇక్కడ నేను అది చేశాను, మీరు అది చేశారు, నేను బాగా చేశాను అనేది ఎక్కడ ఉండదు. ఇతను చేసిన సాధన ఫలితంగా అమ్మవారే నిర్ణయిస్తుంది. ఆ సాధన బలమే ఆ వ్యక్తిని తీర్చిదిద్దుతూ ఉంటుంది. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏ గమ్యం వైపు వెళ్తే నీకు త్వరగా. ఎందుకు అంటే మహాకవి కాళిదాసు కనీసం అమ్మవారిని పిలవడానికి కూడా ఆ తెలియని పరిస్థితుల్లో ఏమి చేత కాదు పాపం. అలాంటిది ఆ మొండి పట్టుదలతో తను ఇలా చెప్పిన మాట విని అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది ఆ అమ్మవారి యొక్క కృప మనకి తెలియచేసి ఈరోజు స్వర్ణాలయంలో సంకల్పంలో ఆ మహాకవి కాళిదాసు లాగానే మనం ఏం చేయాలి,
అమ్మవారి పాదాలని ఆ స్థాయిలో పట్టుకోవాలి. 1,00,000, 2,00,000, 3,00,000 మీ కోరికలను అనుసరించి చేయాలి. ఇప్పుడు ఇంత చేశామండి, బాగానే చేశారు కదా అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రయోగము అంటారు. ప్రయోగాలంటే ఏంటి? ఇప్పుడు చాలామంది నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, గురువుగారు ప్రయోగాలు అనేటువంటివి ఉంటాయా? ఒకవేళ నా మీద ప్రయోగం జరిగిందని వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉంటారు, దానివల్ల నా జీవితం ఇట్లా అయింది అంటే ఎవ్వరు ఏం చేయక్కర్లా. ఒక రాజకీయ నాయకుడు ప్రజలందరూ అతనికి అనుకూలంగా ఉండాలని ఒక యాగం చేస్తే అది ప్రయోగమే. నువ్వు పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి పలానా ఎక్స్ పార్టీకి సంబంధించిన వాడు అవతల ప్రత్యంగిరా చేస్తున్నాడు అనుకుందాం. ప్రత్యంగిరాం శత్రుముఖ దర్శిని, వెంటనే ఆమ్రీం బీజాక్షరాలతో వస్తాయి. కరాలవదనే ప్రత్యంగిరి అని ఆ బీజాక్షరాలతో ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు. ఇక్కడ రాజశ్యామల సాత్వికంగా చేసి అవతల వ్యక్తి ప్రత్యంగిరా చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ మనకు బాగా గమనించవలసిన అంశం ఏంటంటే, రాజకీయంగా ఓట్లు ప్రజల మధ్య జరిగేదే సన్నివేశం కనిపిస్తుంది, కానీ మంత్రపూర్వకంగా ఒక విస్ఫోటనమైన ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఈ వ్యవస్థలో. అలాంటప్పుడు ఆ వ్యక్తి తను లక్ష్యాన్ని చేరడం కోసం, ధర్మాన్ని పొందడం కోసం అంటే, దేవతలు ఒక పక్క క్షీరసాగర మదనం చేస్తున్నారు, రాక్షసులు ఒక పక్క చేస్తున్నారు. ఇద్దరు చేసేది అమృతం కోసం. కానీ అమృతం ఎవరికి చెందాలి? వాళ్ళకి చెందితేనే లోకం సుభిక్షంగా ఉంటుంది. అట్లనే మంత్రశాస్త్రం కూడా ఈరోజు వాటి పట్ల అవగాహన లోపం వల్ల సాధన సాఫల్యత పొందకుండా, మరి ఈ సాధన చేసింది ఒకసారి ప్రయోగం చేయమంటున్నారు కదా, ఆ చేసిన వ్యక్తి పూర్వకాలంలో రాజులు వంశపారంపర్యంగా రాజరికాన్ని పొందేటువంటి వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారంటే, సాధన చేసిన తర్వాత, యాగం చేసిన తర్వాత ఈరోజు స్వర్ణాలయం నిర్మాణం చేయడానికి సుబ్రహ్మణ్య శాస్త్రికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అమ్మవారి యొక్క సాధన, అమ్మవారికి ఇది చేస్తే ఇది అవుతుంది అనే ఒక గట్టి సంకల్పం, నమ్మకం, బలం. ఆ తీర్థం పోలియో చుక్కలు వేసినట్టు 3 చుక్కలే తీర్థం తీసుకునేది. గట్టిగా ఆహారం తీసుకుంటే గంటకో 2 గంటలకు ఘనపదార్థం అరిగిపోతుంది. అదే ఈ తీర్థం 3 చుక్కలు ఇస్తే కదా ఏంటి ప్రయోజనం అంటే, ఇందులో ఉండబడే యాగ ఫలితం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఈ తీర్థాన్ని తీసుకెళ్ళి యాగం అయిన తర్వాత సాధన చేయనివ్వండి, పూజ చేయనివ్వండి, ఆ సంకల్ప బలం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి గారు, వారి హయాంలో అయోధ్య రామ మందిరానికి ఆ తపోశక్తి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. నిజంగా చేయవలసిన పని ఏం చెయ్యాలో అది చేసేశారు. వారు ఏదైతే నమ్మి విశ్వసించారో ఆ తపోశక్తి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ముహూర్తం ఉన్నా లేకపోయినా దారాదత్తం చేసి పెట్టారు. ఇప్పుడు ఆలయంలో అర్చన జరుగుతున్నంతసేపు ఇక ప్రధానమంత్రి గారికి ఇక తిరుగులేరు. రాసి పెట్టుకోండి అమ్మ. ఆ ఆలయంలో అర్చన, ఆయన సాధన, ఆ ఫలితంగా దినదిన అభివృద్ధి ఉంటుంది ఆ వ్యవస్థ. అట్లనే కేసీఆర్ గారు వారు చేసినప్పుడు ఇదే రాజశ్యామల యాగానికి సంబంధించిన ఆ ఫస్ట్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో ఇచ్చే ప్రయోగం, ఆ చేసిన ఫలితాన్ని ఒక ఆలయం నిర్మాణం చేసి, చిన్నదో పెద్దదో, ఇవాళ మనం స్వర్ణాలయం సంకల్పం చేసాం. అట్లా యంత్రం భూర్జపత్రే స్వర్ణపత్రే లిఖిత్వా ధారయేత్ ఇష్టకామాన్ భవతి అన్నారు. భూర్జపత్రం అంటే కాశ్మీరపురంలో ఉంటుంది, అది తెచ్చి రాసి పెట్టాలి. భోజ్పత్ర అంటారు. దాన్ని రాసి పెడితే, కానీ తడిస్తే మనం స్నానం చేసేటప్పుడు లేదా తడిచినా అది ఆ యంత్రం ఇదవుతుంది. కానీ నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమపదం, శాశ్వతమైనటువంటి ఒక ఫలితం రావాలంటే ఒక బంగారపు యంత్రాన్ని తయారు చేసి, రాజశ్యామల యంత్రాన్ని, ఆ వ్యక్తి రాజకీయంలో ఒక అడుగు పెట్టింది మొదలుకొని రోజు ఒక పురోహితుని సాధనాపరుని పెట్టుకొని ఆ తపోశక్తి మొత్తాన్ని దానికి దారాదత్తం చేస్తే, డబ్బు డిపాజిట్ చేసింది ఖర్చులకు ఎట్లయితే వాడుతూ ఉంటామో ఏటీఎంలో పాస్వర్డ్ పెట్టి, ఆ వ్యక్తి మాత్రమే యంత్రాన్ని రోజు తీర్థం తీసుకుని రోజు సాధన చేస్తూ ఉంటే ఆ వ్యవస్థ అభివృద్ధిలోకి వస్తుంది. అది కేసీఆర్ గారు చేసి ఉన్నట్లయితే ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ సాధనా ఫలితంతో ఏ ఉపాసన చేస్తున్నారో ఆ ఉపాసన బలానికి సంబంధించిన దేవతలకు పూజలు హోమాలు చేసి, ఈ ఎలక్షన్ ముందు వచ్చింది హోమం చేయాలి, దట్స్ ఆల్, గెలిచాము అయిపోయింది అని వీళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ యాగానికి వచ్చారనుకోండి, అప్పుడు అమ్మవారు పలకదు. అది నిత్యం జరగాలి అని అంటున్నారు. తీసుకుని వెళ్ళి సామాన్యులు కూడా అంతేనా అండి? ఎవరైనా మేము ఇప్పుడు రాజకీయ నాయకుల స్థాయి కాదు, ఇప్పుడు అధికారం, మాకు ఒక అధికారం, మీరు ఇంట్లో కూడా బాగుండాలి అనుకున్నప్పుడు కూడా రాజశ్యామల ఈ శరీరమే ఒక యంత్రం. మరి దీంట్లో యంత్రానికి సంబంధించిన దాంట్లో నియమాలు ఉన్నాయి.
మనది చక్కగా వేద సంబంధమైనటువంటి ఒక ఆచారం. మడి ఆచార సాంప్రదాయబద్ధంగా పూజ చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. ఆ ప్రకారంగా మనకు అనేక రకాలలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వాటి విధి విధానాల ప్రకారంగా అందరూ చేస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికీ మార్గాలు వేరైనప్పటికీ కూడా చేసే సాధన, నీ శరీరంలో తీర్థం ఇచ్చినప్పుడు ఆ శక్తి బంగారు యంత్రం పెట్టుకోలేవు, కనీసం వెండి పంచలోహాలు, కనీసం రాగితో యంత్రం తయారు చేయించుకొని దానికి ఇట్లాంటి యాగం జరిగినప్పుడు ఆ అక్షర లక్షల జపం దారాదత్తం దానికి చేసి ఇంట్లో పెట్టుకుంటే మన వాహనంలో పెట్రోల్ పోస్తే అది గమ్యాన్ని ఎంత వేగంగా తీసుకుని వెళ్తుందో, మనిషి తాను సాధించేది ఏమిలా దైవ బలంతోనే అన్ని సాధించగలడు. సో అట్లా మన కేసీఆర్ గారు కావచ్చు, ఇతరత్ర ఎవరైనప్పటికీ కూడా ఈ వ్యవస్థలో సాధకులు వాళ్ళ ఇంట్లోనైనా సరే ఆ తపోశక్తికి సంబంధించినటువంటి యొక్క యంత్ర బలాన్ని పెట్టుకొని పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. అందులో ఆ అమ్మవారు ఇచ్చేటువంటిది విద్య, దాంతోపాటుగా రాజభోగం. అసలు ఒకటేమిటి, పూర్తి స్థాయిలో నేను ఇక నా జీవితం అయిపోయింది, అసలు నేను బతకలేని సమాజంలో అనుకున్నవాడు రాజశ్యామల సాధన స్టార్ట్ చేశాక విత్ ఇన్ 3-4 డేస్లో వాళ్ళ లైఫ్లో మార్పు రాకపోతే నేను శాస్త్రాలను వదిలేస్తాను. మీరు నమ్మకంతో గట్టిగా చేసి రిజల్ట్ రాకపోతే మీరు నిజం అద్భుతం అనమాట. శ్యామల అమ్మవారు ఉపాసన చేస్తే మీకు చిలుకలు పలుకులు వినిపిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా చిలుకలు వచ్చి వాళ్తాయి. నేను యాగం చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్ని యాగాలు చేశాను, ఎప్పుడు అది చూస్తుంటాను, ఎప్పుడు చిలక వస్తుందని హోమం చేయటం, అటు ఇటు చూడటం, కావాలని జామకాయలు ఆ జొన్నలు అవి కూడా వేసేవాడిని, రాలా. 2000 సంవత్సరంలో తపస్సు మొదలు పెడితే ఇది 2026 రీసెంట్గా మొన్న అవి రావటం మొదలు పెట్టాయి. ఇన్నేళ్ళు పట్టింది, రాలేదని కూడా బాధపడక్కర్లా. అందుకే గురువుని ఆశ్రయిస్తే ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా టక్మని వాళ్ళు చేసిన తపోశక్తుల నుంచి లాక్ చేసి ఇస్తారు ఆ తీర్థాన్ని. మీరు సాధన చేస్తే, మీరు ఉపాసన తీసుకొని, మీరు ఉపదేశం తీసుకొని మీరు సాధన చేస్తే మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని చేయనీయదు. కాబట్టి సద్గురువులను ఆశ్రయించాలి. ఇలాంటి యాగాలు జరిగినప్పుడు మొహమాటం పడద్దు. గురువుగారు నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇది చేయండి అంటే నిర్మోహమాటంగా మీ పేరుతో చేస్తాము. ఎందుకని, మీరు చేసే వ్యాపారం మేము చేయలేము. మీరు వ్యాపారంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫోన్ చేయండి, ప్రాబ్లం ఖచ్చితంగా క్లియర్ అయ్యేటట్టు నేను చేస్తాను. అమ్మవారు చేయిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను చేస్తానని మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుని కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి దేవుడు ఏమన్నా మన ఇద్దరికి ఏమన్నా లావాదేవీలు ఏమన్నా ఆయన శక్తి స్వరూపాలు తప్పుగా పట్టుకుంటే, అంటే భగవంతుడి పట్ల నాకు ఉండబడే విశ్వాసం అలాంటిది. ఆ భావనతో గురువులు మాకు చెప్పింది అది. కాబట్టి యనమండ్ర నాగేశ్వర అవధాని సిద్ధాంతిగా గురువు గారి యొక్క శిష్యుడిగా నేను తప్పకుండా చెప్తున్నా. మా గురుమండలాలన్నీ కూడా నా గురువురధికం. ఎంతో మంది ఉత్తమమైన శిష్యుల్ని తయారు చేసిన మా గురుమండలాల్లో శ్యామల ఉపాసన చాలా గొప్పగా మాకు తెలియజేశారు. ఆ మార్గంలో మీరు అమ్మవారి సాధన చేయండి. అమ్మవారికి యాలకులు అంటే ఇష్టం. శ్యామల ఉపాసన గురించి రోజుకో ఎపిసోడ్ చెప్పుకుందాం. తప్పకుండా సాధన చేసి అమ్మవారికి వేయొచ్చా? తప్పకుండా. సాధన చేసేటప్పుడు కూడా యాలకలతో రోజు మనం ధరించే కుంకుమకు బొట్టు పెట్టుకునే దాంట్లో గ్రీన్ కలర్ది మన కుబేర కుంకుమ అంటూ ఉంటారు, దాన్ని తీసుకొని మనం బొట్టు పెట్టుకునేటప్పుడు పసుపు అవ్వచ్చు, కుంకుమ అవ్వచ్చు, విభూతి అవ్వచ్చు, ఏదైనా సరే అట్లా పట్టుకొని రాజశ్యామల 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 అని చెప్పి మూలమంత్రం రాకపోయినా నామజపం చేసి అది బొట్టు పెట్టుకుంటే తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి. స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళపైన అభిమంత్రణ చేసి శ్యామల 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 మనసు అలా నీళ్ళని అభిమంత్రణ చేసి ఆ నీళ్లు పోసుకుంటే శ్యామల అనుగ్రహం చేత అద్భుతమైన సౌందర్యం వస్తుంది. ఆ వ్యక్తి రాజశ్యాములు ఉపాసన చేసేవాడి కంటి చూపు ఎదురుగా ఏది కనబడితే నేను ఈరోజు హెలికాప్టర్ కొనుక్కోవాలి అనుకున్నాడు అనుకోండి, వచ్చేస్తుంది. అంతే, సాధన చేయాలి. అంతేగాని నేనేం చేయను అంటే అది జరగదు. సో అలా సాధన చేస్తే నాకు వచ్చిన ఆ సాధన ఫలాన్ని స్వర్ణాలయంగా ప్రకటితం చేస్తున్నా. మినహా నా కుటుంబం కోసమో నా స్వప్రయోజనాల కోసమో నేను వాళ్ళ. అందుకే అమ్మవారు ఈ రూపంలో 16 అడుగులుగా అమ్మవారిది రాజశ్యామల అమ్మవారు మాణిక్య వీణాముపలాలయంతి అనే అమ్మవారిని అలా చూస్తూ ఇంకా అసలు అద్భుతం అన్నమాట. ఇంకా అసలు తిరుగులేదు. ఆలయం రాబోతుంది. ఆలయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాలో చేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. శుభం.